పొద్దున్నే ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఇంకా ముసలి సలాడు 5 లక్షలు అంటుండు. ఆడాడు చెప్పినా కదా ఓ సెక్యూరిటీని పటాయించినాని, దానికి 5 లక్షలు ఇస్తాను. పెద్ద ఫిగర్ ఏం కాదు. అంటే ఇప్పుడు నా డబ్బంతా ఆడికి దొబ్బిస్తావా? 4 పీక్తే ఆడేదో చెప్పేవాడు కదా. అన్ని బలంతో చేయలేమరా బాయ్. డబ్బులతోటి కొట్టేటోని డబ్బులతోటి కొట్టే పని తీసుకోవాలి. తర్వాత నీ కొట్టినా తిట్టినా మనకే నష్టం. అలిపెత్తాడు. ఇక్కడ పోయేది నా డబ్బు. అరే నువ్వేదో పెద్ద సేట్ చమన్లాలు అయిపోయినట్టు, మేమేదో నీ దగ్గర నౌకర్లమైనట్టు ఫీలవా. నువ్వు ఇచ్చిన పైసలు ఏ మూల కాలేదో. అవునా? అంటే ఆ డబ్బు కూడా సరిపోదా? గర్జాక్ పీసీ చిట్టిగాడు గా పని మీదనే ఉన్నారు. నేనేం చేయమని చెప్పాను రా? నా చేతిలో రబ్బరి పడుకో లేవు బే. ఇంతట్లో కూడా కోడుకూరనే లేవు బే. మనకి ఇంకా 2 లక్షలు కావాలి. అయినా ఈ ట్రైన్ లో మీటింగ్ ఏంటి? తెక్కన కొడుకు చాదస్తాం అనుకుంటా. వస్తున్నాడు కదా, వదిలే. నీకా ఆడికా? వాడు రమ్మంది నిన్ను, మధ్యలో నేనెందుకు? పని మనది. ఏదో చెప్పు. తెచ్చినారా? తెచ్చినాంలే అబ్బా. ఇవ్వు. కరెక్ట్ గానే ఉన్నాలే. నువ్వు తెచ్చినవా? చూడబ్బా, జాగ్రత్తగా వినండి. మీకేమైనా డౌట్ ఉంటే యాడనన్నా రాసి పెట్టుకోండి. ఏటికంటే మళ్ళీ మనం కలవడం గానీ మాట్లాడడం గానీ అయ్యే పని కాదు. ఫోన్ కూడా చెయ్యొద్దు. అట్టా చేస్తే అందరం ఇరుక్కుంటాం. నీకే కొత్త, మాకు అలవాటైందే గాని నువ్వు కానీ. మీరెట్టా చేస్తారో, ఎప్పుడు చేస్తారో, అసలు చేస్తారో లేదో నాకు అవసరంలే. నేను చెప్పేది ఏంటంటే, నేను డ్యూటీలో ఉన్నప్పుడు గాని చేస్తే ఎవ్వరిని చూడను, కాల్చి పారేస్తా. అంటే మా డబ్బు తీసుకుని మమ్మల్ని కలుస్తావా? వేసేస్తా. నువ్వు చెప్పబ్బా. మొత్తం 4 అలారంలు బిల్డింగ్ లో ప్రతి మూలకి 30 అడుగుల ఎత్తులో ఉన్నాయి. ఇవి గాక ఇంకొక అలారం ఉంటుంది. దాన్ని లాకర్ డోర్ కనెక్ట్ చేశారు. కనెక్షన్ తీయకుండా తెరిచారో చక్కగా బాత్ రూమ్ లో మోగుతాది. ఆడాడు చెప్తా. లాకర్ దగ్గరికి పోవడానికి ఒక్కటే దారుంటది. అది బిల్డింగ్ పైనుంచే వెళ్ళాలి. చుట్టుపక్కల నుంచి ఎక్కడానికి ఏమీ ఉండవు. రోడ్డు అవతల 40 అడుగుల దూరంలో మొయిన్ బ్రదర్స్ కార్గో గోడౌన్ తప్ప. లాకర్ గోడలు, సీలింగు స్టీలు, కాంక్రీట్ తో చాలా బలంగా చేయించారు. డ్రిల్లింగులు చేద్దామనే తెక్కాలోచనలుంటే మర్చిపోండి. కాంపౌండ్ మొత్తం కరెంటు ఫెన్సింగ్ వేసి ఉండాలి. తగిలితే మసైపోతారు. ఈ గాకెప్పుడు గార్డులు కాపలా కాస్తూ ఉంటారు. రాత్రి అయితే డబుల్ అవుతారు. లాకర్ కాంబినేషన్ ఆ రోజుకు ఆ రోజు మారుస్తూ ఉంటారు. అది లాకర్ తెరిచేటోళ్ళకి మాత్రమే తెలుస్తుంది. లాకర్ డోర్ బరువు 5 టన్నులు, 2.5 అడుగులు మందం ఉంటుంది. 5 టన్నుల బరువు, 2.5 అడుగులు మందమా? దానికి బుల్డోజర్ కావాలి. ఇదంతా అయ్యే పని కాదు. ఆ డబ్బిచ్చే, మేము దొబ్బేస్తాం. నువ్వు కాస్తుండు. దీంట్లో మీకు పనికొచ్చేది ఏమన్నా ఉందంటే, ఆడ సీసీ కెమెరాలు లేవు. ఏటికంటే అది బ్లాక్ మనీ. లేనిపోని తలకాయ నొప్పులు వస్తాయని అవన్నీ పెట్ల. ఇవన్నీ ఇడిసి పెడితే మా బాస్ జైల్లో ఉండాడు. ఆడు బయట ఉంటే మాత్రం ఏం పీక్తాడు? ఆడు బయట ఉంటే ఇవన్నీ మీకు నేను చెప్పే పనిలే. ఆడి చేతిలో సచ్చినోళ్ళని చూస్తే చాలు నీ గుండె ఆగిపోద్ది. నీలా నేను ముసలి నా కొడుకు అనుకున్నావు ఏంటి? వయసు అయిపోయినా ముసలోడు పంచులో పవర్ తగ్గడా. అయినా బాసు బాస్ అన్నాడు. ఎవడాడు? ఆడెవడైతే మనకేంటి నాన్న, జైల్లో ఉన్నాడని చెప్తున్నాడుగా. మనకి ఇంకా డెడ్ ఈజీ. 5 లక్షలు ఇచ్చి కొట్టించుకున్నా ఈ తొక్కల ప్లాన్ కి. అదేదో ఫ్రీగా నేనే చెప్పేవాడిని. పోయిన దాని గురించి ఆలోచన వద్దు నాన్న. ఎట్లా సంపాదిస్తామా అనేదే ముఖ్యం. నీదేం పోయింది? ఎన్నన్నా చెప్తావు. గుడ్డు పెట్టే కోడికే తెలుస్తుంది గుండె నొప్పి. అమ్మయ్యా, చీలో వద్దు, నైట్ లో అనుకో సమ్మగా ఉంటుంది. బోకర్లో ఉన్నాడేటి? బంగారు నీకన్నా ఏది ఏది ఈ లోకంలో లేదు బంగారు.
తీసుకో. నిజం బంగారు, నన్ను నమ్ము. लो सब चिल्लर చెప్పు బంగారు. सलाम साहब మన సొంతం నీవే బంగారు, నన్ను నమ్ము. చెప్పు బంగారం, ఇంకేడు బంగారు విశేషాలు. నీ ఫోన్ పెట్టి నీకు ఎక్కువ బంగారు తీసుకొస్తా కదా. ఊరుతుంది నా కొడుకులారా. వస్తాయి ముట్టి గాలిందని వేడేస్తే చెడ్డి గాలిందని ఇంకోటి అంట. పెట్టయ్యా ఫోను. దొంగ 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 లగత్రా నిద్ర డిస్టర్బ్ ఆగుతారే. నా నిద్ర డిస్టర్బ్ చేసి ఎవర్రా? 3 వికెట్ల మధ్య పరుగు తీస్తారా పొట్టోడా? నువ్వెప్పరువా? అది కదన్నా. ఒక మంచి పడుకోలేక డిస్టర్బ్ చేసి బూతులు తిడతారు బే. నేనేమన్నానండి? దొంగ దొంగ నచ్చండి, అది పెద్ద పూత అండి. నువ్వు దొంగ దొంగ నచ్చినావా? నాకు మరి వేరే అనిపించింది. 1 2 3 ముగ్గురు సలహాలు వేస్తారు బే. నేను కదండి వాళ్ళు తినేనండి. డ్రామా చేయకు, డ్రామా చేయకు. 1 2 3 ముగ్గురు సలహాల ముందు నాటకాలు చేస్తాను అరిపే. నేను అక్కడేనండి. నువ్వు ఒక్కవే ఆరా. అరే ఓ సాంపా, అరే 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 నువ్వు అక్కడ ఎవడు? అరే నువ్వు స్టడీ ఉండు, నువ్వు స్టడీ ఉండు. అక్కడ ఎవడు? అక్కడ సగం చెప్తా. అక్కడ ఎవడు? అక్కడ సగం చెప్తే ఇప్పుడే. దొంగ 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 దొంగ. అరే సోటు, దోశ, ఈ 5 బిస్కెట్, 10 సమోసా, ఏదుంటే అది అట్టుకురా. ప్రియతమా నీ వచ్చట కుశలమా, నేనెచట కుశలమే. ఓకేరా, బోర్ కొట్టేస్తుంది. అబ్బే ఇప్పుడు పోయి ఏం చేస్తావురా? కోసి గుట్టాకుండే ఎప్పుడైనా నీ మొహం అద్దంలో చూసుకున్నావురా? లుల్లేంద్ర బాయ్. అది కాదురా, నువ్వేమో గుడ్నాకుండివి, అదేమో పెద్ద తేడా. అదిరిపోన్నదిరా మీ లవ్ స్టోరీ. గ్యారంటీగా ఎక్కెత్తదిలే. నువ్వు అనుకున్న చుంటుంది కాదురగా పోరి, మస్తు మంచిదిరా బాయ్. ఎలకలుగా ఏంటన్నావురా? అది మహాజనానికి మరదల పిల్లరా. రోజుకి ఎంత మందితో పడుకుంటుందో నీకు తెలుసా? అరే ఎవరితో పనుకుంటే ఏమున్నదిరా, దాని మనసు మంచిదిరా. ఊరు సిట్టే, నువ్వు దాన్ని మనుగండవు అనుకో, నువ్వు దొంగతనాలు చేయాల్సిన అవసరం లేదురా. అదే సంపాదించేడతది. డబ్బులే డబ్బులు. ఒళ్ళు అమ్ముకునే దాని దగ్గర ప్రేమ ఎక్కడ ఉంటదిరా? చనిపోయి ప్రేమంటే తెలుసురా నీకు? నీ అవ్వ ఏళ్ళ మీద వేసి ప్రేమ లేదు నీకు. అయ్యా నీకు దిండు తాగుడు తప్ప ఏమైనా చేతరా? నువ్వు ఇచ్చిన గౌలుగానే ఉన్నాయి కదా, నీ అయ్యి ఇంట్లోకి వెళ్ళి గంటేసింది. ఎన్నిసార్లు చెప్పాలరా మా అమ్మాయి గురించి మాట్లాడొద్దని? ఆ డబ్బులు రాని మా అయ్య మొహాన్ని కొడతా. సారీ రా బాయ్. అరే సారీ చెప్పినా కదా, మళ్ళీ ఎందుకు ఏడుస్తే వాడదాని లెక్క. దావదిస్తాలే. అనాల్సిందంత అనేసి ఇప్పుడు సారీ గోధుమ పూరి. నాకు ఇప్పుడు పెప్పర్ చికెన్ కావాలా? సర్లేరా బాయ్. పోరా నడపే. ఒరే, ఆ గుంట జోలికి వెళ్ళొద్దని చెప్పినాను కదా. ఊరి కుట్టేకుండే ఆగ్రా. ఊరే నా మాటేనరా, చంపేస్తారా? నా మాట నువ్వు చేయి తీరా బక్కోడా. నీకు దాని మీద మోజుంటే గంట సేపు ఉంచుకో, సరిపోదనుకుంటే రోజంతా ఉంచుకో. అది వదిలేసి బంగారం లాంటి పిల్లని చెడగొట్టావనుకో, కూసాలు ఇరిగిపోతాయి. ఏ చింతమని పోరి నాది, నీకు పైసలే కావాలి కదా, ఎంత కావాలో చెప్పు, ఇసిరేస్తా. ఎంతున్నాయిరా నీ దగ్గర? గట్టిగా ఊదేననుకో కొట్టుకుపోతావు. ఏంట్రా మొదనష్టపోళ్ళు దొరికారా? లేదక్క. అక్క అక్క ఏంట్రా? వీళ్ళ నా దగ్గర డబ్బులు కొట్టేసింది. యారా, నా మనుషుల దగ్గర డబ్బులు కొట్టేసి అది నాకు ఇచ్చి మా అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోదామని చూస్తున్నారా? మూసాయింట్రా నాకు ఉంటుంది. అరే బక్కోడా, అది కావాలంటే దానెత్తు బంగారం తీసురా, అప్పుడు మాట్లాడతా. ఇది మాట్లాడే దొంగ. నా మేచు కోసం ఎంత ఇస్తానే, మళ్ళా వస్తా. పరా బండుడా.
పోరాపా రే రండ్రా లోపలికి. సామాన్ అంతా త్వరగా పెట్టండి. ఈ పిల్లలందరూ ఎక్కారా? ఎందుకంత టైం తీసుకుంటున్నారు? లేట్ అవుతుంది. చిన్న లేట్ అవుతుందిరా. నువ్వు వెళ్ళు, నేను వస్తా. వచ్చేయ్. గ్రీన్ కలర్ డ్రెస్ అమ్మాయి చూసారా? తోస్తామేంటి? టికెట్ ఏది? తప్పుకో. సత్య, సత్య నా జీవితం నన్ను నాకే పరిచయం చేసింది. మనసుకు దగ్గరవుతూ నా జీవితాన్ని మార్చేసింది. తనే నా సర్వస్వం. పూలు కావాలా? వదిలే కదా దెబ్బలు తగిలేది. సత్య అక్కడ. సత్య అక్క డ్రామా ప్రాక్టీస్ చేస్తుంది. సాయంత్రం కోసం అక్కడ వెనకాల స్టేజ్ కడుతున్నారు. ఏ పని చేత కాదు ఎదవా నువ్వు. 3 పూట్ల మెక్కిందంటే ఏమైందిరా? చేతిలో సత్తు లేని ఎదవా. పనికి మళ్ళీ వదవా. బంగారం లాంటి బంగారం బంగారం. డైలాగ్ మర్చిపోయాడు. ఓ సచ్చినోడా, మిగతా డైలాగ్ చెప్పరా? బంగారం లాంటి గలాసులు రా ఎదవా అని చెప్పరా సచ్చినోడా? ఏదో చెప్పు. బంగారం లాంటి గ్లాసులు రా ఎదవా. డైలాగ్ అది కాదు. బంగారం లాంటి గ్లాసు బద్దలు చెప్పాలి. కరెక్టే. బంగారం లాంటి గ్లాసులు బద్దలుకొట్టే హీరో ఎదవా. నాన్న నేను పంచాను బడికలు చదువుకుంటా. చదువుకొని పెద్ద కలెక్టర్ అవుతా. రేయ్, ఈ కొట్టోడు కొడుకు టీ కొట్టోడే అవుతాడు కానీ కలెక్టర్ ఎలాగవుతాడు రా? కలెక్టర్ కావాలంటే మాటలా? ఒరే మృదంగం, నువ్వు వాయించరా. ఏదో సుబ్బిగా, నీదే డైలాగ్ చెప్పరా? నీదే డైలాగ్ అలా కూర్చుని పోతావట పొట్టు సచ్చినోడా. ఏంటి రామయ్య దున్నపోతులా ఉన్నావు? ఆని గుడ్డును బాదినట్టు బాతున్నావు. గలాసు పగిలితే ఏంటి, మళ్ళీ కొనుక్కోవచ్చు. ఆడు చదువుకుంటానంటున్నాడు. నా బొంద ఇలాగ చెప్పడం రాదురా. రెక్కలు తగిన పచ్చ. చూడండి గురుగారు, వీడు రెక్క కాదురా. ఓ అక్కడ నుంచి చెప్తారు సొల్లు కవర్. గుడ్డు పెట్టే కోడి వెళ్తుంది గుండె నొప్పి. నా కర్మ అలా కాదురా. రెక్క ఆడితే గాని డొక్కాడని. కరెక్టే. రెక్కాడితే గాని డొక్కాడని బతుకులమాయి. ఏ దేవత వచ్చి కరుణిస్తుందో ఏమో. చాలా ఆపండి నాయన. అలానే కొడుకుని కొట్టినంత మాత్రాన పగిలిపోయిన ఈ గ్లాసులు తిరిగి రావు కదా. అసలు 14 సంవత్సరాల లోపల పిల్లల్ని పనిలో పెట్టుకోవడం, పని చేయించడం చట్టరీత్యా నేరం. బాల కార్మికుల చట్ట ప్రకారం నిన్ను జైల్లో పెడతారు. నీ కొడుకుని బాగా చదివించు. వాడు బాగా చదువుకుని చాలా డబ్బు సంపాదించి నీ కష్టాలన్నీ తీరుస్తాడు. నాయనా 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 నాయనా. అలాగేనమ్మా, మీరు బాగా చదువుకున్న వాళ్ళు డైలాగులు కరెక్ట్ గా చెప్పేస్తారు. మాకేటొస్తుందమ్మా. సచ్చినోడా, ఎంత పని చేసేవరా నువ్వు? పొట్టుడా డైలాగ్ చెప్పడం రాదు కానీ అట్నే చూడు ఎలా పెడుతున్నాడు. నువ్వేంటి అక్కడ ఉయ్యాల నుంచి దిగడానికి నేను ఇబ్బంది పడుతుంటే ఇలా నించున్నావేంటి? మళ్ళీ తాగావా? జన్మలో మారారండి. అక్కడ పెట్టు. ఓయ్
అవతల అంత మంచి ప్రోగ్రామ్ జరుగుతుంటే జోల పట్ల ఉందా నీకు? ఏది పట్టించుకోకుండా అలా నిద్రపోతున్నావేంటి? నీకు తెలుసా మా నీత నీకు కరెక్ట్ గా పేరు పెట్టింది, విలన్ అని. అవచ్చా బాగా మోయించండి. అయినా మీరేంటి ఆ డైలాగ్ చెప్పడం ఏంటి? చిన్నపిల్లలు అప్పు చెప్పినట్టు. బాగా చేయలేదా? నీకన్నా వీడియో నాయ. అలా గట్టి పెట్టమ్మా. పద లోపల పెట్టు సామాన్లు. స్టేజ్ పైన బూతులేంటి? అసలు మిమ్మల్ని అది అనాలి. కాదమ్మా. డైలాగ్లు చెప్పేటప్పుడు తిట్టకూడదని ఎన్నిసార్లు చెప్పాలి మీకు? ఇప్పుడు చూడండి అయ్యో నా తల్లి. స్టేజ్ పైన బూతులు మాట్లాడుతున్నారు. చిన్న పిల్లలు ఉన్నారు స్టేజ్ పైన. అయిపోయిందమ్మా. మొత్తం పోయింది. రా, పద. అందరూ నన్ను చూసి నవ్వారు. అవును, ఇందాక అడగడం మర్చిపోయాను. హాస్పిటల్లో ఉండవలసినోడివి ఇక్కడేం చేస్తున్నావు? అది తగ్గిపోయిందా? తగ్గిపోయి ఉంటుందిలే, లేకపోతే ఇక్కడ ఎందుకుంటావు? నీ ఊరు ఎక్కడ? మా ఊరు ఎందుకు వచ్చావు? ఆ రోజు నీళ్ళలో ఎలా పడిపోయావు? నువ్వే పడిపోయావా లేకపోతే ఎవరైనా తోసేశారా? సూసైడా? లవ్ ఫెయిల్యూరా? ఆ అమ్మాయి ఒప్పుకోలేదా లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏదైనా ప్రాబ్లమా? ఇంత పెరికోవడం ఏంటి విలన్? ఒప్పుకోపోతే చచ్చిపోతారా? అయినా అమ్మాయికి పిచ్చా? చూడ్డానికి బానే ఉన్నావుగా. అయినా ఆత్మహత్య పెరికోలు చేసుకుంటారు. అలా చూస్తున్నావేంటి? నేను మాట్లాడేది నీకు వినిపిస్తుందా? అర్థమవుతుందా నీకు? సత్య, బస్సు బయలుదేరుతుంది, వెళ్దాం రా. ఉండి వస్తున్నా. తొందరగా రా. అసలు మీలాంటి వాళ్ళ కోసమే మేము పనిచేస్తుంది విలన్. మా వాళ్ళతో మాట్లాడి నీ కౌన్సిలింగ్ ఇప్పిస్తా. చెయ్యి పట్టుకుని చూసుకునే ఓయ్ జరుగు, లోపలికి వెళ్ళు. ఓయ్ ఇంతకీ నీ పేరేంటి? చూసుకో. ఆ? భయంగా ఉంది, డోర్ వేయి సత్య.